మేడ్ ఇన్ చైనానే. సో వీళ్ళంటాం మాత్రం ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఈరోజైతే షామీ మొన్న రీసెంట్గా మన ఇండియాలో అఫీషియల్గా అనౌన్స్ చేసి నిన్నటి నుంచి మనకి ఓపెన్ సెల్కి తీసుకొచ్చేటండి మీ 10i. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ టియర్ డౌన్ వీడియోని అయితే మనం చూసేద్దాం. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. దీని లోపల మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ స్టాండర్డ్ 108 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది చూసారా, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే మనకి 5G మొబైల్ ఫోన్ కూడా. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేశారు. సో మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే టియర్ డౌన్ చేద్దాం. ఇక సెంటర్లో ఉన్నటువంటి మిడిల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వీళ్ళు మనకి అల్యూమినియం బిల్ట్ క్వాలిటీ లాగా ఫీల్ని అయితే మన ముందు తీసుకొచ్చారు, కానీ ఇదంతా కూడా మనకి ప్లాస్టికే, టఫ్ అండ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం లోపలంతా కూడా మనకి బీడు కైండ్ ఆఫ్ మెటీరియల్ని అయితే వీళ్ళు వాడటం జరిగింది. సో మరి ఆలస్యం చేయకుండా దీన్ని అయితే టియర్ డౌన్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి IP53కి సంబంధించినటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి చిన్న చిన్న వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి చూసారా, సో వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక లోపల మనకి సిమ్ ట్రేస్ కానీ అలాగే స్పీకర్స్ని కానీ ఎలా సీల్ చేశారు ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో మీరైతే ఇంటి దగ్గర ఇలాంటివి అయితే ట్రై చేయకండి. సో వారంటీ వాయిడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ బ్యాక్ సైడ్ గ్లాస్ అంతా మనమైతే టోటల్గా రిమూవ్ చేద్దాం. సో దీనికోసం నేనైతే ఇక్కడ హీట్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారన్నట్లయితే ఇదంతా కూడా గ్లూ. సో జాగ్రత్తగా నేనైతే రిమూవ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనకి బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ అయితే. సో ఇక్కడ మీరు చూడొచ్చు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీ అని చెప్పి వీళ్ళైతే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు సౌండ్ కొంచెం జాగ్రత్తగా విన్నారు అన్నట్లయితే ఇది ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ సౌండ్స్ని అయితే చేస్తుంది. సో వీళ్ళంటే మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని. ఆల్రెడీ నేను పోకో X2కి సంబంధించినటువంటి మొబైల్ టియర్ డౌన్ కూడా చేశాను, కానీ దీని మీద ఆ గ్లాస్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద గ్లాస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ జెడ్ షేప్లో మనకి ఒక గ్రాఫైట్ షీట్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే రెగ్యులర్గా మన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు లేదా మొబైల్ ఫోన్ హీట్ అవుతున్నప్పుడు లేదా మనం ఛార్జ్ పెట్టినప్పుడు బ్యాటరీ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ కాకుండా అంటే ఎక్సిడ్ కాకుండా ఇవన్నీ కూడా మనకి కంట్రోల్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మన మొబైల్ ఫోన్ హీట్ అవుతున్నప్పుడు ఆ వేడిని కండక్టర్ లాగా పోకుండా అంటే దాని ద్వారా మన దాకా రాకుండా ఒక ఇన్సులేటర్ లాగా కూడా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇదంతా కూడా గ్రాఫైట్ షీటే. అలాగే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే డ్యూయల్ టోన్కి సంబంధించినటువంటి ఫ్లాష్ లైట్ గ్లాసు అలాగే రెగ్యులర్ ప్రైమరీ కెమెరాకి సంబంధించినటువంటి మౌల్డ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఇక్కడ మీకు చూస్తున్నటువంటి రెడ్ కలర్ ఏదైతే ఉందో ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది చూసారా, ఈ ఆన్ ఆఫ్ స్విచ్ దగ్గర మనకు దీని అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే పొరపాటున ఎప్పుడైనా వాటర్ డ్యామేజ్ అయినా ఈ గ్యాప్లో నుంచి కూడా వాటర్ అనేది మనకి పీసీబీలోకి వెళ్లకుండా అని చెప్పి మనకు అర్థం. ఇక కొంచెం డీటెయిల్డ్గా దీనికి సంబంధించినటువంటి ఇంటర్నల్ కాంపోనెంట్స్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ 108 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి బ్యాటరీ, ఇది కూడా మనకి గ్రాఫైట్ షీట్. దీనివల్ల మనకు లాభం అంటే సింపుల్, బ్యాటరీ యొక్క హీట్ టెంపరేచర్స్ అన్నిటిని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది స్పీకర్కి అలాగే బ్యాటరీకి రెండు కంబైన్ అయి రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని కూడా మనం టియర్ డౌన్ చేసేద్దాం. సో ఇనిషియల్గా ఇక్కడ మీరు కింద చూసారు అన్నట్లయితే ఇదంతా కూడా మనకి IHS స్పీకర్ అలాగే ఛార్జింగ్కి సంబంధించినటువంటి కనెక్టర్ డాక్స్ అన్నీ కూడా మనకు వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడైతే నేను నెట్వర్క్ స్ట్రిప్ ఏదైతే ఉందో అంటే నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి కేబుల్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా మనకి IHF స్పీకర్ అంటే రెగ్యులర్గా మీరు ఫోన్ కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ వచ్చేది దీని ద్వారానే. ఇన్ఫ్యాక్ట్ మీరు యూట్యూబ్ చూసినా ఏదైనా చేసినా కానీ సో ఆడియో మొత్తం కూడా దీని నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇదంతా కూడా కంప్లీట్లీ కన్సీల్డ్. ఈవెన్ మీకు వాటర్లో పడ్డా వాటర్ దీని లోపల నుంచి లోపలికి వెళ్ళి స్పీకర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ అని చెప్పచ్చు. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి కనెక్టివిటీ పాయింట్స్. ఇదంతా కూడా థెర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం యూజ్ చేస్తుంటారు, అంటే హీట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం. అఫ్కోర్స్ ఈ రెస్ట్ ఆఫ్ ద స్ట్రిప్ ఏదైతే ఉందో అంటే ఈ పీస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి బ్యాటరీ పైన లే ఓవర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని అయితే పక్కకు పెట్టేసేసి ఇక ఫోన్లో
మనకి బాటమ్ ప్రొవైడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది మనకి ఇంటర్నల్గా ఉండేటువంటి నెట్వర్క్ లేదా బ్లూటూత్ మేబీ వైఫై సంబంధించినటువంటి యాంటెనా కూడా అయి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక ఇక్కడ మీరు కింద బాటమ్ చూసారన్నట్లయితే ఇదంతా కూడా మనకి సబ్ పీసీబీ, ఈవెన్ ఈ సబ్ పీసీబీని కూడా మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇదంతా కూడా మనకి కింద బాటమ్ సబ్ పీసీబీ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇది మనకి లీనార్ మోటార్. సో దీనివల్ల మనకి ఒక కైండ్ ఆఫ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ని అయితే వీళ్ళు తీసుకొని రాగలుగుతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే యూఎస్బీ టైప్ సికి సంబంధించినటువంటి ఛార్జింగ్ కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ఇది వచ్చేటప్పటికి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్. ఇక జాగ్రత్తగా దీన్ని కూడా ఒకసారి మీరు రిమూవ్ చేసి చూసారు అన్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి చాలా సెక్యూర్డ్గా సీల్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా కూడా మనకి సిలికాన్ కేసింగ్ తోటి వీళ్ళైతే ఫిల్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ వాటర్లో పడ్డా కానీ మీకు ఈ ఛార్జింగ్ డాక్స్ ఉన్నాయి చూసారా, అంటే ఛార్జింగ్ కనెక్టర్ కావచ్చు, లేదన్నట్లయితే ఇక్కడ ఉండేటువంటి 3.5mm ఆడియో జాక్ కావచ్చు. సో వీటి ద్వారా వాటర్ అనేది లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యమని మనం చెప్పుకోవచ్చు. ఇక దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక టాప్ అంటే మనకి మెయిన్ పీసీబీ దగ్గర ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారు ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని చాలా స్లోగా అయితే నేను పైన ఉన్నటువంటి టాప్ కేసింగ్ని రిమూవ్ చేస్తున్నాను. సో హియర్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని అయితే చాలా జాగ్రత్తగా రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ పీసీబీ రావటం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా కూడా మనకి లెన్స్ క్యాప్, అంటే అసలు మెయిన్ ప్రైమరీగా ఉండేటువంటి కెమెరా సెన్సార్స్ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇదంతా కూడా మనకి మెయిన్ లెన్స్ హుడ్ అని చెప్పుకోవచ్చు, లెన్స్ క్యాప్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీన్ని కూడా చాలా సెక్యూర్డ్గా వీళ్ళైతే ప్రొటెక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్కడ హీట్ అవ్వకుండా గ్రాఫైట్ షీట్ని అయితే వీళ్ళు చాలా నీట్గా దీని మీద అయితే ప్యాక్ చేశారు. ఇక వీటిని పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మీరు చూడొచ్చు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్. దీంట్లో మనకి ఇదే మెయిన్ ప్రైమరీ 108 మెగాపిక్సెల్ సెన్సార్. అలాగే ఇక్కడ మీరు చూసారంటే దీనికన్నా ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇది వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి 2 డెప్త్ సెన్సార్స్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో హియర్ ఇట్ ఈస్. ఓవరాల్గా ఇది మనకి కెమెరా మాడ్యూల్. సో ఇందులో ఉండేటువంటి స్టాండర్డ్ 108 మెగాపిక్సెల్ కెమెరా మాడ్యూల్ అంతా కూడా ఇదంతా కూడా జాగ్రత్తగా వీళ్ళు మొత్తం అన్నీ కలిపి ఒక కన్సీల్డ్ హౌసింగ్ మీద వీళ్ళు ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా లెన్స్ను కూడా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ సర్వీస్ సెంటర్స్లో హోల్ సెట్ అంతా కలిపే వీళ్ళు సేల్ చేస్తారనుకుంటాను. ఫ్రెండ్స్ ఇక మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు సో 108 మెగాపిక్సెల్ అని చెప్పి. సో ఇక్కడ మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి ఈ 108 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి సెన్సార్ సైజ్ చూడండి చాలా పెద్దగా ఉంది. సో ఇది సైజ్ అనేది మనకి పెద్దగా ఉండటం వల్ల లోపల ఉండేటువంటి ఇమేజ్ సెన్సార్ కూడా చాలా మనకి పెద్దగా రావడం జరుగుతుంది. సో దీనివల్ల డీటెయిల్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లోపల లైట్ ఎలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కెమెరా క్వాలిటీ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది కంపేర్ టు ద నార్మల్ సెన్సార్స్ కన్నా. ఇక్కడ మీరు డిఫరెన్సెస్ చూడొచ్చు. 8 మెగాపిక్సెల్ సెన్సార్ సైజ్ ఎంత ఉంది, 108 ఎంత ఉంది, అలాగే 2 మెగాపిక్సెల్ ఎంత ఉంది అనేది. సో డిపెండ్స్ అపాన్ లోపల ఉండేటువంటి సెన్సార్ యొక్క సైజ్ని బట్టి మనకు లోపల లైట్ అలవెన్స్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి పిక్చర్ యొక్క క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఇది కూడా మనకి పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతోనే డిజైన్ చేయడం జరిగింది. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మనకి బ్యాటరీ కనెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ని కూడా రిమూవ్ చేద్దాం. అలాగే ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇంకొక చిన్న స్లాట్ని ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఇక్కడ వచ్చినటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్కి సంబంధించినటువంటి కనెక్టర్ అంతా కూడా మనకి దీని ద్వారానే రావడం జరుగుతుంది. ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ మళ్ళీ మనకి మరొక చిన్న స్ట్రిప్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి డిస్ప్లే కనెక్టర్ యొక్క స్ట్రిప్, అంటే మాడ్యూల్ అని కూడా మనం అనుకోవచ్చు. సో హియర్ ఇట్ ఈస్. డిస్ప్లే మాడ్యూల్ కూడా రిమూవ్ చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఇది మనకి ఫ్రంట్ కెమెరా మాడ్యూల్. అలాగే కింద నేను ఇందాక మీకు చెప్పాను కదా 3 కనెక్టర్స్ని ప్రొవైడ్ చేశారని. సో ఆ 3 కనెక్టర్స్ కూడా ఇవే. ఇక్కడ మీరు చూడొచ్చు. జాగ్రత్తగా వీటిని కూడా నేనైతే డిస్కనెక్ట్ చేసేస్తున్నాను. మేబీ ఒకటి బ్లూటూత్ వైఫై, అలాగే మరొకటి వచ్చేటప్పటికే నెట్వర్క్కి సంబంధించినటువంటి పిన్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని మూడింటిని కూడా నేను జాగ్రత్తగా రిమూవ్ చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీసీబీని అయితే బయటకి తీస్తున్నాను. సో ఈ పీసీబీ గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఆ లోపల ఇక్కడ హౌసింగ్ లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా
ఒక లుక్ వేసేయండి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ కదా, సో ఇదే మనకి మరొక రెండవ స్టీరియో స్పీకర్. అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఫ్రంట్ కెమెరాకి సంబంధించినటువంటి పంచ్ హోల్ కట్అవుట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మీరు చూసారంటే స్టాండర్డ్ ఐఆర్ రిమోట్ ఉంటుంది చూసారా. సో ఈ ఐఆర్ రిమోట్కి అలాగే ఇక్కడ ఉండేటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్కి ఈ రెండిటికి కూడా దీని ద్వారానే సిగ్నల్స్ అనేవి పీసీబీకి రావడం జరుగుతుంది. అలాగే మీరు వైఫై అలాగే బ్లూటూత్ ఇట్లాంటి ఎక్స్ట్రా వైర్లెస్ కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి యాంటెనాస్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే దీంతోపాటు ప్యారలల్గా ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ అలాగే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించినటువంటి ఒక కనెక్టర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక వీటిల్లో మనకి ఇంకేం లేదు, ఇక మొత్తం హౌసింగ్ అంతా కూడా ఇదే. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే ఇదంతా కూడా మనకి కైండ్ ఆఫ్ బీడ్ తోటి ఈ హౌసింగ్ అయితే డిజైన్ చేశారు. అలాగే ఇక్కడ కొంచెం కార్నర్స్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి టఫ్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్తోనే ఈ బాడీని అంతా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో, ఇదే అసలు మెయిన్ పీసీబీ. సో హియర్ ఇట్ ఈస్, దీన్నే మనం మదర్ బోర్డ్ అని అంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కాపర్కి సంబంధించినటువంటి కేసింగ్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని కిందనే మనకి మెయిన్ ప్రాసెసర్ రావడం అయితే జరుగుతుంది. అలాగే సిమ్ కార్డ్ స్లాట్, అలాగే నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి యాంటెనాస్, అలాగే వీటికి సంబంధించినటువంటి చిప్స్ అన్నీ కూడా ఈ మౌల్డ్ దానిలో మనకు ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో వీలైతే నేను మీకు ఒక్కసారి ప్రాసెసర్ని అయితే చూసేద్దాం. ఇక ఫ్రంట్ కెమెరా సెన్సార్ని మీరు ఇక్కడ చూసారు కదా, ఇది చాలా టైనీగా చాలా చిన్నగా సూక్ష్మంగా అయితే మనకు రావడం జరిగింది. సో ఇక ఈ కాపర్ లేయర్ని కూడా ఒకసారి అయితే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇక్కడ ఈ కాపర్ లేయర్ కింద మనకి ప్రొటెక్ట్ చేసిందే మనకి మైక్రో ప్రాసెసర్. సో ఇదంతా కూడా మనకి దానిపైన ఉండేటువంటి సిలికాన్ జెల్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా చెప్పాలి అన్నట్లయితే హీట్ సింక్ పేస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో కంప్యూటర్లో ప్రాసెసర్కి అలాగే మనకి ప్రాసెసర్కి సంబంధించినటువంటి ఫ్యాన్ మధ్యలో మనం ఏ విధంగా హీట్ సింకర్ని అయితే అబ్జర్వ్ చేస్తుంటాం, అంటే హీట్ సింక్ పేస్ట్ని అయితే పెడుతూ ఉంటామో సేమ్ అదే పేస్ట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంచెం మీరు డీటెయిల్డ్గా చూసారు అన్నట్లయితే క్వాల్కమ్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ మీకు ఇక్కడ కనపడడం జరిగింది. అలాగే దీనికి సైడ్స్ మీరు చూసారు అన్నట్లయితే మనకి ర్యామ్ అలాగే ఇంటర్నల్ రోమ్ని మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ అయితే ఇంకా ఏమీ లేదు. సో దీంట్లో బేసిక్గా మనకేంటి అంటే 4G నెట్వర్క్ మోడెమ్స్ బదులుగా 5G నెట్వర్క్ మోడెమ్స్ని పెడతారు. అంతే తేడా, ఆల్మోస్ట్ ఆల్ మిగతాదంతా కూడా మనకి సేమ్ టు సేమ్. ఇంకా చాలామంది మనకి రెగ్యులర్గా మనం కూడా లాంచ్ ఈవెంట్స్ అప్పుడు అనుకుంటూనే ఉంటాము, ఏంటి అంటే వీళ్ళు ఎందుకు మనకి సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్ని అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ని పెడుతుంటారు, డ్యూయల్ సిమ్ స్లాట్ని ఎందుకు పెట్టరు అని చెప్పి. ఇక్కడ మీరు చూసారా, సో ప్లేస్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్ కావాలి అన్నట్లయితే ఇక్కడ ప్రాసెసర్ ఈ కాంపోనెంట్స్ యొక్క అసెంబుల్ చేయటం ఏదైతే ఉందో కంపెనీస్కి టఫ్ అవుతాం అయితే జరుగుతుంటుంది. సో అందుకోసమే ట్రిపుల్ సిమ్ స్లాట్కి బదులుగా హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే తేడా. సో దానికే మనము అరే దీంట్లో ఇది ఇచ్చుంటే బాగుంటుంది, జస్ట్ నథింగ్ బట్ ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి కాంపోనెంట్స్ యొక్క కంజెస్టెడ్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు ఇదంతా కూడా నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇవి కూడా హీట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా మనకి వీళ్ళు వచ్చేటప్పటికి గ్రాఫైట్ షీట్స్ తోటి ప్యాక్ చేయడం జరుగుతుంది. సో అంతే, ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఫోన్లో అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఇక బ్యాటరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ కెపాసిటీ 4720 mAh. ఓవరాల్గా టోటల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 4820గా మనకు రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మీరు చూసారు అన్నట్లయితే అఫ్ కోర్స్ ఆబ్వియస్గా మనకి బ్యాటరీ కూడా మేడ్ ఇన్ చైనానే. సో వీళ్ళంటాం మాత్రం ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా అని చెప్పి. సో వీళ్ళంతా కూడా కాంపోనెంట్స్ మనకి ఏంటంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, జస్ట్ మన ఇండియాలో అసెంబుల్ చేస్తారు అంతే. ఇక ఈ సైడ్స్ ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ థెర్మల్ అంటే మేనేజ్మెంట్ కోసం యూస్ చేస్తుంటారు, అంటే తొందరగా మొబైల్ ఫోన్ అనేది హీట్ అవ్వకుండా. సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా ఫోన్ మొత్తాన్ని అయితే తిరిగి రీఅసెంబుల్ చేసేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, మనకి
ఫోన్ అయితే బూట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కొత్తగా 5G అని అయితే బూట్ అవుతుంది. సో కోర్స్ ఆబ్వియస్గా ఇది 5G సపోర్టెడ్ కాబట్టి. ఇక దీంట్లో మనకి టచ్ ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి చేయట్లేదా అనే విషయం కూడా చెక్ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఈవెన్ మీకు ఇక్కడ కెమెరా మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1x జూమ్, అలాగే 2x జూమ్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మీరు, అలాగే ఫ్రంట్ కెమెరా మాడ్యూల్ని కూడా నేను ఆన్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరా కూడా వర్కింగ్ పర్ఫెక్ట్లీ. ఈవెన్ దీంట్లో మనం ఒక ఆడియో కూడా ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది. సో ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ.